నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 42వ సంకీర్తన 2వ చరణం. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదనో, భౌతిక జీవితానికి నీరెంత అవసరమో అలాగే జీవన సంతృప్తికి సంపూర్ణతకు దేవుడు ఆయన సన్నిధి అంత అవసరం. నిజమైన విశ్వాసులు వారి జీవితాలలో దేవుని కొరకు ఆయన కృప, దీవెన, మానవాతీత క్రియలు కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. దేవుని కొరకు దప్పికొనకుండా ఉండడము అంటే ఆధ్యాత్మికంగా చనిపోవడమే అవుతుంది. ఈ లోకానుసారంగా జీవించే వారంగా ఉంటే దేవుని సన్నిధిని కనబడలేము. మార్కు సువార్త 4వ అధ్యాయం 19లో ఉన్నట్లు ఈ లోక వ్యసనాల కోసం మనం అనుసరించే ఈ లోక విషయాలను గురించి, దేవుని కొరకు గల ఆకలి దప్పులను, ప్రార్థనలో ఆయన ముఖదర్శనాన్ని వెదకడాన్ని ఆటంకపరిచే వాటిని గూర్చి జాగ్రత్త పడి వాటిని ఎదిరించి దేవునిలో ఎదుగుటకు, దేవుని సన్నిధిలో దేవునిని ఘనంగా ఆరాధించుటకు వెనుదిరుగక ముందుకు కొనసాగాలి. 43వ సంకీర్తన 1వ చరణం. దావీదు యూదా ఎడారిలో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది. తానున్న పరిస్థితి చాలా భయంకరమైనది. అయినప్పటికీ ఆ ఎడారిలో తనకు సౌకర్యాలు కావాలని, శత్రువులపై తాను విజయం సాధించాలి అని కానీ, శరీర సంబంధమైన ఎలాంటి సంతృప్తి కోసం దేవునిని అడగలేదు, కోరుకోలేదు. కానీ దేవుని సహవాసం, దేవుని సన్నిధి తప్ప తనను ఏదీ సంతృప్తపరచదని దావీదుకు తెలుసు. దేవునిని మరింతగా తెలుసుకోవాలని, ఆయన సన్నిధిని మరింతగా అనుభవించాలని దావీదు యొక్క కోరిక. విశ్వాసులంగా మనం కూడా కోరహు కుమారుల వలె, దావీదు వలె మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఆ సమయంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులకు దేవుని సన్నిధి తోడు ఉంటే నెమ్మది, సమాధానం, భద్రత మనం పొందుకుంటాం. ఆమేన్.